హాయ్ హలో నమస్తే వణక్కం శశికాల్. ఏంటి ఈ కొత్త పలకరింపు అనుకుంటా అన్నారా? అవునండి, సమ్మర్ వచ్చింది. సమ్మర్తో పాటు హాలిడేస్తో పాటు ఎగ్జిబిషన్ కూడా వచ్చింది. ప్రతి సమ్మర్లో కూడా మా ఊళ్ళో ఎగ్జిబిషన్ అనేది రన్ చేస్తారు. ఈ ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు పిల్లలతో పాటు పెద్దలం కూడా చిన్న పిల్లలం అయిపోతాం. అంతే కదండి, ఎప్పుడు ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, ఆఫీసు, ఉద్యోగాలు అంటూ ఎప్పుడు చూసినా ఏదో ఒక పనులతో బిజీగా ఉంటాం. అవకాశం వచ్చినప్పుడు ఆహ్లాదంగా గడపడానికి వెనుకంజ వేయకూడదండి. అందుకే ఈరోజు నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయాం. ఎగ్జిబిషన్ అంటే మామూలు ఎగ్జిబిషన్ కాదండి, మళ్ళీ వసుంధర దుబాయ్ సిటీ ఎగ్జిబిషన్. అవునండి, పేరు ఇలాగే ఉంది. ఈ పేరు వినే వెళ్ళాం. నిజంగానే అక్కడ దుబాయ్ సిటీని తలపించేలాగా సెట్టింగ్స్ అవి బాగానే వేస్తున్నారు. మీరే చూస్తున్నారు కదా. టికెట్స్ అవి తీసుకొని లోపలికి వెళ్ళగానే దుబాయ్ సిటీని తలపించేలాగా సెట్టింగ్స్. మరి కాస్త లోపలికి వెళ్ళగానే ఫోటో గ్యాలరీ. ఈ ఫోటో గ్యాలరీలో ఎవరికి కావాల్సిన ప్లేసుల్లో వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. నాకు మాత్రం ఇదిగోండి మన ఏపీజే అబ్దుల్ కలాం గారిని చూడగానే పరిగెత్తుకెళ్ళి ఆయన దగ్గర నుంచి ఫ్లవర్ బొకే తీసుకుంటున్నాను. చూస్తూ లోపలికి వెళుతూ ఉంటే ఇంటికి కావాల్సిన వస్తువులు, ఆడపిల్లలకు కావాల్సినటువంటి మేకప్ థింగ్స్, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి బొమ్మలు, పెన్సిల్స్, పెన్నులు, స్టిక్కర్స్, అలాగే టాటూ స్టాల్స్, కీ చైన్స్, ఒక్కటని కాదండి ఎన్నో రకాల వస్తువులు మన కంటపడుతున్నాయి. వీటితో పాటు పిల్లలకి పెద్దలకి మస్తీనిచ్చేటటువంటి ప్లే ఏరియా. ఇదిగోండి ఈ త్రోబాల్. ఈ గేమ్ చూడగానే లాస్ట్ ఇయర్ ఒక బౌల్ గెలుచుకున్నాను కదా, అది గుర్తొచ్చి నవ్వుకున్నాను. ఈసారి మా ఫ్రెండు ట్రై చేస్తానని చెప్పి గెలుచుకుందండో. ఇదిగోండి ఎంత చేటా, ఇది ప్లాస్టిక్ చాటా అంటూ ఇంటికి పట్టుకెళ్ళిందండి. తర్వాత ఈ గేమ్ అండి, ఇదిగోండి ఇక్కడ మన మన్నం దొర అల్లూరి సీతారామరాజులు చూస్తున్నారా. వీళ్ళు ట్రై చేసి ఆఖరికి ఒక టెడ్డీ బేర్ అయితే గెలుచుకున్నారండి. అందులో ఒక అబ్బాయి, ఇదిగోండి ఈ అబ్బాయి వీడియో షూట్ చేస్తున్నాను యూట్యూబ్ కోసం అని తెలుసుకొని చూడండి ఏ పోజులు కొడతా ఉన్నాడు. మన రజనీకాంత్ అయిపోయాడు అనమాట. ఆఖరికి ఈ అబ్బాయి టెడ్డీ బేర్ ఒకటి గెలుచుకున్నాడు. నేను షూట్ చేసి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వెతుక్కొని వచ్చి మరీ నాకు చెప్పాడు, ఆంటీ నేను టెడ్డీ బేర్ గెలుచుకున్నాను, మీరు షూట్ చేయలేదు అని. ఏం ఆనందమో ఆ అబ్బాయికి టెడ్డీ గెలుచుకున్నాడని, అది షూట్ చేయలేదని ఒక చిన్న డిసప్పాయింట్మెంట్. ఒక్కోసారి అలా జరిగిపోతూ ఉంటుంది, ఏం చేయలేము. ఇంకా ఆ పక్కనే పిల్లల కోసం మస్తీ అండ్ ఫన్.
అయిన పిల్లలకి, పిల్లలతో పరిగెత్తి పెద్దలకి ఆకలేస్తుంది కదండీ! కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ కూడా వచ్చామా చూసామా తిన్నామా వెళ్ళామా అని కాకుండా మనం కూడా మస్తీ చేద్దాం రావే అని మా ఫ్రెండ్ని ఎంత బతిమలాడినా రాలేదండి. చివరాఖరికి ఇదిగోండి ఇందులో కూర్చోబెట్టగలిగినాను. ఇంకా రిటర్న్లో ఇక్కడెవరో టాటూ వేసుకుంటున్నారు. సరే సరదాగా దాన్ని చూస్తూ ఉన్నాను. ఈ అపురూప ఘట్టాన్ని మన కళ్ళు మాత్రమే చూస్తే ఎలా, మన మూడో నేత్రం కూడా చూడాలి కదా. అదే అండి కెమెరాలో బంధించేశాను. మీరు కూడా చూసి ఎలా ఫీల్ అయ్యారో కమెంట్ చేయండి.
ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. టాటూ వేస్తూ ఉన్న అబ్బాయి చూడ్డానికి కాస్త మన హీరో రామ్లా ఉన్నాడు. రామ్ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తుంటే నన్ను తిట్టకండి, నాకైతే అలా అనిపించాడు. టాటూ వేస్తున్నంతసేపు కూడా టాటూ వేయించుకుంటున్న ఆయన నొప్పి అంటూ మొహం చిట్లించడం కానీ అవి ఏమి చూపించలేదు. నొప్పి లేదా అండి అని అడిగితే 2-3 సార్లు వేసిన దానిపైన రుద్దుతుంటే కాస్త ముళ్ళుతో గుచ్చినట్లుంది అని చెప్పాడు. ఎంత ఈజీనా అనుకున్నాను. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి, మనం చనిపోయిన తర్వాత మన వెంట వచ్చేది ఈ పచ్చబొట్టు అని. జీవితంలో ఎప్పుడో ఒకరోజు ఈ ఒక చిన్న పచ్చబొట్టైనా వేయించుకుంటాను, ఎందుకంటే నాకు ఒంటరిగా ట్రావెల్ చేయాలంటే భయం వేస్తుందండి. సర్లే వెళ్ళేటప్పుడు వెళ్దు కానీ ఇప్పుడు మాత్రం నూరా అంటూ ఈ నెలవంక పిలుస్తున్నట్లుందండి. అందుకే వెళ్ళి చంద్రమండలానికి వెళ్ళినట్లు ఫీల్ అయిపోతూ రిటర్న్లో చిన్నపిల్లల మారి పిల్లలతో కలిసి చోటా భీమ్ దగ్గర ఆడుకొని కావలసినన్ని ఫొటోస్ తీసుకొని 60 రూపాయలతో దుబాయ్ సిటీ మొత్తం చూసామన్న ఆనందంతో ఖుషీగా దుబాయ్ సేటు మీకు దండం పెడుతుంది అంటూ ఇంటికి చలో రే చల్ అంటూ పవన్ కళ్యాణ్ పాట పాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. మీరందరూ కూడా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఈ సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేయండి.